హలో ఎవ్రీవన్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భవాని. వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక క్రియేషన్స్. ఇవాళ మన ఛానల్లో మీ అందరి కోసం మంచి వెజ్ కర్రీ రెసిపీతో వచ్చేసానండి. ఈ వెజ్ రెసిపీ ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, టమాటో బెండి ఫ్రై. వినడానికి చూడ్డానికి కొత్తగా ఉంది కదూ. నార్మల్గా మనం చేసుకునే బెండి ఫ్రై కన్నా ఈ బెండి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఫ్రై మనకి చపాతీ, రోటీ అలాగే వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే రసం, సాంబార్ రైస్లో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మరి ఈ టేస్టీ బెండి ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. మరి మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ నోటిఫికేషన్స్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వచ్చేస్తుందండి. ముందుగా ఈ ఫ్రై కోసం నేను ఇక్కడ 1 కేజీ బెండకాయలను తీసుకున్నాను. వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత పైన తొడుమలు అలాగే ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుని మీరు తీసుకున్న బెండకాయలు పెద్దగా ఉన్నట్లయితే ఇలా హాఫ్కి 2 ముక్కల కింద కట్ చేసుకోండి. చిన్నవి అయితే ఇలా 1 కింద ఉంచేసుకోండి, సరిపోతుంది. ఈ ఫ్రై కోసం బెండకాయ ముక్కలు పెద్దగా ఉంటేనే బాగుంటాయి, చిన్న చిన్నగా కాకుండా. తర్వాత 1 కేజీ బెండకాయలకి 1 పావు కేజీ టమాటోలను తీసుకుని చిన్నగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని ఈ విధంగా ప్యూరీలా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత 1 మీడియం సైజు ఆనియన్ని అలాగే 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీరని కూడా మిక్సీలో వేసుకుని పేస్ట్ పట్టుకుని ఈ విధంగా రెడీగా ఉంచుకోవాలండి. తర్వాత ఈ ఫ్రై కోసం మనం వెల్లుల్లి రెబ్బలను కూడా రెడీ చేసుకోవాలి. 1 మీడియం సైజ్ వెల్లుల్లిపాయను తీసుకుని పైన పొట్టు తీసేసుకుని ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలండి. వీటి టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రైలో, అస్సలు స్కిప్ చేయొద్దు వీటిని. ఇలా రెసిపీకి కావాల్సినవన్నీ రెడీగా చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడవనివ్వండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి, వాటిని ఇలా ఆయిల్లో వేసుకుని ముందుగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కాదండి, జస్ట్ షాలో ఫ్రై మాత్రమే. ఇవి 3/4 కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1 కేజీ బెండకాయలను తీసుకున్నానండి. అందుకోసం హాఫ్ ఒకసారి వేసుకుని ఫ్రై చేసుకున్నాను, మిగిలిన హాఫ్ రెండోసారి వేసుకుని ఫ్రై చేసుకున్నాను. వీటిని ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 3/4 ఫ్రై చేసేసుకుని వీటిని ఆయిల్లోంచి తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయల్లోని జిగురు పోయి పొడి పొడిగా ఉంటాయండి బెండకాయలు. చాలామంది బెండకాయ కర్రీని జిగురుగా ఉంటుందని ఇష్టపడరు కదా, వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నేను ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఈ విధంగా బెండకాయలన్నింటినీ ఫ్రై చేసేసుకుని ప్లేట్లోకి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనం బెండకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే వెల్లుల్లిపాయలను వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రైలో ఈ వెల్లుల్లిపాయల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడూ వెల్లుల్లిపాయలను తినని వాళ్ళు కూడా వీటిని ఒకసారి టేస్ట్ చేశారంటే మీకు చాలా బాగా నచ్చుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు వీటిని వేసుకుని వీటిని అన్నింటినీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇందులో నేను వేసిన 1 టీ స్పూన్ సోంపు కూడా ఎవరూ స్కిప్ చేయొద్దండి, దాని టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా ఫ్రైకి చాలా బాగా యాడ్ అవుతుంది. అలా వాటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 గుప్పెడు కరివేపాకు వేసుకుని వీటిని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని ఉల్లిపాయ పచ్చివాసన పోయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా మనకు ఆనియన్ పేస్ట్ లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీని వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇది కూడా పచ్చివాసన పోయి మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఈ విధంగా మనకి టమాటో ప్యూరీ ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా పౌడర్, అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని వీటినన్నింటినీ మిక్స్ చేసుకుని మనం వేసుకున్న స్పైసెస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అండి, అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ముందుగా టమాటో ప్యూరీ అలాగే ఆనియన్ పేస్ట్ని రెడీగా పెట్టుకున్నామంటే చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇలా స్పైసెస్ని 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుని వీటిని అన్నింటినీ బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 3 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోండి. ఆల్రెడీ మనం బెండకాయలు ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి ఒక 3 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అలా 3 to 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ఫైనల్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదండి, ఎంత సింపుల్ అండ్ క్విక్గా ఈ టమాటో బెండి ఫ్రై రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఈ బెండి ఫ్రైని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. ఇక్కడ మనం చేసుకున్నది ఫ్రై కాబట్టి గ్రేవీ పార్ట్ అనేది తక్కువగా ఉంటుందండి, కానీ ఈ గ్రేవీని కొద్దిగా కలుపుకున్న వైట్ రైస్లోకి చాలా బాగా కలుస్తుంది.
టేస్ట్ కూడా మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే బెండకాయ ఫ్రై కన్నా కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. ఈ టమాటో బెండి ఫ్రై అనేది నార్త్ ఇండియన్ రెసిపీ అండి. రోటీ, చపాతీ అలాగే పుల్కాల్లోకి ది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. సో అందరూ చూసారు కదండి ఈ బెండి ఫ్రై రెసిపీని. చూడ్డానికే చాలా టెంప్టింగ్గా ఉంది కదా, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుందా? చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా చాలా బాగుంది. ఒక్కసారి మీరు అందరూ ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీరు అలా కమెంట్ చేసినట్టయితే ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ని మీ ముందుకు తేవడానికి నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే మీరు ట్రై చేసిన రెసిపీస్ని నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే వాళ్ళని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.